రాత్రి వచ్చినాం కదా, పాలు లేవు, చాయ్ చేసుకొని తాగాలి. పాలు తెస్తా షాప్కు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. తీసుకొచ్చిన పాలు, మిరపకాయలు, కొంచెం సామాన్, పాలు తీసుకొచ్చిన. ఇప్పుడు కొంచెం పానం సుస్తయింది, నెత్తిన వస్తుంది. ఇప్పుడు టీ తాగుతున్నా. నేను కప్పులో తాగను, స్టీల్ గ్లాసులే నాకు ఇష్టము. అలసందలు పెట్టిన. ఇది మెంతెం కూర అలసందలు కూడా మెంతెం కూర వేయాలి, చిక్కుడుగాయలు అన్నిట్లో మెంతెం కూర లేని తినరు, అన్నిట్లో మెంతెం కూర. వీళ్ళు ఒక వెరైటీ మా ఇంట్లో. ఉత్త అలసందలు చేస్తే తినరు, మెంతెం కూర ఉండాలి. ఇది కట్టు అంటారు, ఇది అలసందల కట్టు. సాంబార్ చేస్తా. ఈరోజు ఏం పప్పు చేయను. అలసంద కొంచెం బాయిల్ ఎక్కినాక ఇది అలసందలది బగారేయాలి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తా. రెడీ సాంబార్, అలసందల కట్టు. అలసందల కూర చేసినప్పుడు పప్పు చేయను నేను. టైం ఒక్కటవుతుంది, లేట్ అయి లేచిన. బయటికి వెళ్ళేటాం కదా, రాత్రి లేట్ అయి పండినా. లేట్ అయి లేచిన, 10 గంటలకు లేచిన. మా వారు బాదము, అప్పలు, ఖర్జూరు, క్యారెట్, బీట్రూట్ వస్తాడు. ఇది కట్టు. కొత్తమరి కడిగి పెట్టిన కట్టులేయాలి, అలసంద కట్టు. ఇది రొట్టెలు చేసే బండ కదా, కడిగి పెట్టిన కదా, దాని మీదనే కడిగి కోసి పెట్టిన, కట్ చేసిన. సాంబార్ కట్టు, అలసందల కట్టు. ఇది మళ్ళీనాక బాగా మరలాలి. అలసందల కట్టు కనిపిస్తుందా? మబ్బు ఉంది కదా, మోడం ఉంది, ఫుల్ వాన. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటూ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. మరి యొక్క వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.